హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఇక లంచ్ కోసం అని చెప్పి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఇక్కడ మేమైతే వేపాకు వేసుకున్నాం బియ్యంలో, పురుగు పడకుండా ఉంటుంది అని చెప్పి. ఇలా వేరేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆ లోపల ఇంకా చెత్త అయితే తోసేస్తున్నాను. ఇక కర్రీ కోసం అని చెప్పి నేను ఇంకా థింక్ చేస్తే పొటాటో ఉన్నింది ఇంట్లో, కాబట్టి పొటాటో కర్రీ అయితే చేసుకుందామని ఫిక్స్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇంకా మొత్తం అన్నీ కట్ చేసి అయితే పెట్టుకునేసాను. యాక్చువల్గా మా బాబు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు. సరే ఇంకా నాకు ఒకదాని కోసమే కదా బయట తిందాము అంటే, ఎంతైనా ఇంట్లో చేసిన ఫుడ్ వేరు, బయట తినే ఫుడ్ వేరు కదా. సో ఇంకా నేనైతే ఎట్లయితే ఏమైందేమో చెప్పి స్టార్ట్ అయితే చేసుకునేసాను. ఈ కర్రీ అయితే మంచి టేస్ట్ వచ్చింది. ఆఫీస్లో నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా షేర్ చేస్తే వాళ్ళు మంచిగా ఉంది అని చెప్పారు. ఇది వీడియో అయితే నేను కొంచెం లేట్గా పోస్ట్ అయితే చేస్తున్నాను. ఈ లోపల ఇంకో గ్యాస్ పక్కన కూడా నేను రైస్ అయితే పెట్టేసి రైస్ అయితే కూడా బాయిల్ చేసేసాను అనమాట. ఆ లోపల స్నానం కూడా చేసుకొని వచ్చేసా. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను అల్లం టీ పెట్టుకొని తాగాలి అని చెప్పి అనిపించింది. సో ఇంకా సరే అని చెప్పి అల్లం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం టీ స్ట్రాంగ్గా పెట్టుకొని తాగితే చాలా మంచి రిలాక్సేషన్గా ఉంటుంది. నాకైతే వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్గా తాగాలి అని చాలా అంటే చాలా ఇష్టం నాకు. అంత బాగుంటుంది అన్నమాట. ఇక అల్లం టీ తాగేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకునేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఉప్మా అయితే చేసుకోవాలనుకున్నానండి బ్రేక్ఫాస్ట్కి. ఇక ఉప్మా చేసుకుంటే మళ్ళీ రైస్ మిగిలిపోతుంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి సరే అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్లస్ లంచ్కి నేను రైసే తీసుకున్నాను. ఒకవేళ మా బాబు ఉంటే 100% ఆబ్వియస్గా మేము బ్రేక్ఫాస్ట్ చేయించుకొని తర్వాత లంచ్కి రైస్ ఏదైనా అయితే చేసుకొని ఉంటాను. నాకే కాబట్టి ఏదో ఒకటని నేను అడ్జస్ట్ అయిపోతాను. ఈరోజు ఆఫీస్లో అయితే ఎథనిక్ వేర్ అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇంకా గాగ్రా అయితే వేసుకున్నాను. స్కూటీలో ఆఫీస్కి అయితే బయలుదేరేసాను. ఫైనల్గా నేను ఆఫీస్ కూడా రీచ్ అయిపోయానండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.